తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది నిర్మాతలు తమ అభిరుచికి తగ్గ చిత్రాలు నిర్మించి జనం మదిలో నిలిచిపోయారు. అలాంటి వారిలో జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత విబి రాజేంద్ర ప్రసాద్ స్థానం చాలా ప్రత్యేకమైంది. నిర్మాతగానే కాకుండా దర్శకుడిగా కూడా ఆయన ఆకట్టుకున్నారు. ఎక్కువగా ఏఎన్ఆర్తో సినిమాలు తీసిన శోభన్ బాబుతో 2 చిత్రాలు నిర్మించారు. వాటిల్లో పిచ్చి మహారాజు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తను అభివృద్ధిలోకి రావడానికి వెనుక ఉండి అంకిత భావంతో నడిపించిన తన పర్సనల్ స్టాఫ్ కోసం రాజేంద్ర ప్రసాద్ నిర్మించిన చిత్రం ఇది. మంజుల కథానాయికగా నటించిన ఈ చిత్రానికి రాజేంద్ర ప్రసాద్ దర్శకుడు. ఈ సినిమా కోసం ఆత్రేయ రాసిన ఓ కుర్రవాడ వెర్రివాడ, సింగినాదం జీలకర్ర, ఎలుకతోలు తెచ్చి పాటలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. పిచ్చి మహారాజు చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించి మంచి రేట్లకు అమ్మారు రాజేంద్ర ప్రసాద్. తన దగ్గర పనిచేసే తోటమాలి దగ్గర నుంచి అకౌంటెంట్ వరకు అందరికీ వాళ్ళ జీతాలను బట్టి వచ్చిన డబ్బును పంచి మంచి మహారాజు అనిపించుకున్నారు రాజేంద్ర ప్రసాద్. సరిగ్గా 50 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. అంతకు ముందు కానీ ఆ తరువాత కానీ ఎవ్వరూ ఇలా చేయలేదు. 1976 జనవరి 9న విడుదలైన పిచ్చి మహారాజు చిత్రం ఆర్థిక విజయం సాధించకపోయినా రాజేంద్ర ప్రసాద్ చేసిన మంచి పనిని ఆయన ఆర్థిక విజయం సాధించి ఆయన్ని చరిత్రలో నిలబెట్టింది.